అలా ఒక్కొక్కదాన్ని నయితి అంటూ అనాత్మ వస్తువులన్నింటినీ పక్కకి తీస్తారు. అలా తీసేస్తే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, పంచకోశాలు, 5 ప్రాణవాయువులు, 5 ఉపవాయువులు, 3 అవస్థలు, 3 తాపాలు, ఇవన్నీ వెళ్ళిపోయి చివరికి ఏది మిగులుతుంది అంటే వీటినన్నింటినీ కూడా ప్రకాశింపజేసే ఆత్మ ఏది ఉన్నదో అది మాత్రం సత్యమై అలాగే ఉన్నదా లేదా, దాని యందు ఏ కదలిక లేదు. ఇవన్నీ దాని చేత ప్రకాశించి వృత్తిని పొందుతున్నాయి. పొందినప్పుడల్లా నువ్వు ఆ భావాన్ని పొందుతున్నావు. నా ఆవు, నా దూడ, మా ఆవిడ, మా అబ్బాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ ఉన్నా నీకు తెలియదు. అప్పుడు అవేమీ లేవు. కళలో ఇంకా ఉండొచ్చు. కళలో కూడా చెవిలో దొరదడితే భార్య వచ్చి మంది వేస్తున్నట్లు అనిపించవచ్చు, కళ రావచ్చు. కానీ సుషుప్తి ఎందు ఏమీ లేవు. ఒకప్పుడు లేనివి నువ్వేమిటి అవన్నీ, పైగా నావు నా దూడ అంటే మళ్ళీ వేరైపోయాయి. అవన్నీ ఇవేవీ నువ్వు కావు. నువ్వు చెప్పే దాంట్లోనే స్థిరత్వం లేదు. నేనన్న మాట శరీరం కాదని నువ్వే ఒప్పుకుంటున్నావు. నా కాలు, నా చెయ్యి, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అన్నప్పుడే నువ్వు కాకుండా పోయాయి అవన్నీ. కానీ నువ్వు చెప్తున్నవన్నీ దేని చేత ప్రకాశిస్తున్నాయి? అది నీ చేత చూడబడదు అని అది ప్రకాశింపచేస్తోంది వీటన్నింటినీ. స్థూల శరీరం నడుస్తోంది, ఊపిరి తీసుకుంటోంది, లోపల నాడులన్నీ పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తోంది, నాలుక పనిచేస్తోంది, రక్తము ప్రసరణ చెందుతోంది, రక్తపోటు ఒక్కలా విడుతోంది, ఊపిరి ఒక్క వేగంతో తీస్తున్నావు, ఒక్క వేగంతో విడిచిపెడుతున్నావంటే ఇన్ని పనులు చేయడానికి కారణమైన తేజస్సుని ప్రసరిస్తున్నది ఆత్మ. దాని వెలుగు పడుతోంది. పడుతూ ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది నువ్వు అచిత్, ఆ తెలుసుకుంటున్నది ఉందే అది ఆత్మ అని. చిద్రూపత్వన్నామ సాధనాంతర నిరపేక్షయా స్వయప్రకాశమానం సత్ స్వస్మిన్నారోపిత సర్వ పదార్థావభాసకత్వం వస్తుత్వం చిద్రూపత్వముచ్యతే అంటారు. చివరికి వెళ్ళేటప్పటికీ అచిత్ చైతన్యము, తెలుసుకొనుట, ఆత్మ అది ఎలా ఉంటుందో తెలుసా అంటూ అది లేకపోతే ఇవేమీ పనిచేయవు. బ్రతికున్నాడు అన్నప్పుడు కళ్ళున్నాయి, చనిపోయాడు అన్నప్పుడు కళ్ళున్నాయి. బ్రతికున్నప్పుడు ఏ వెలుగు పడితే కన్ను చూసింది, చనిపోయినప్పుడు ఏ వెలుగు లేక చూడలేకపోతోంది. ఎందుకు ముక్కు పనిచేసింది అప్పుడు పనిచేయట్లేదు అంటే ఏది ఉండి వెలుతురు పడితే ఇవన్నీ పనిచేస్తున్నాయో అది నువ్వు. ఇవన్నీ నువ్వు కాదు. ఇతర సాధనముల సహకారం లేకుండా అది తనంత తాను ప్రకాశిస్తోంది, అలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. అది నువ్వు. తన యందు ఆరోపింపబడిన వీటన్నింటినీ పని చేయిస్తున్నది నిజానికి ఆత్మ. కాబట్టి శాశ్వతమై, నిర్వికారమై, సచ్చిదానందమై ఎప్పుడూ భాషించేది ఏది ఉన్నదో అది చిద్రూపము, అది ఆత్మ, అది నువ్వై ఉన్నావు. అసలు దేని వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో దాన్ని వదిలేసి నీకు నువ్వే ఇది నాది అంటున్నది నేనని నువ్వే అనుకుంటూ మళ్ళీ అసత్యము సత్యం అనుకుని ప్రవర్తిస్తున్నావు. కాబట్టి అనాత్మను విడిచిపెడితే ఆత్మ ఎరుకలోకి వస్తే సత్యము అవగతమవుతుంది అని. ఏవం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం బ్రహ్మాహమస్మీతి సంశయ అసంభావన విపరీత భావన రాహిత్యేన యస్తు జానాతి సజీవన్ ముక్తో భవతి అంటారు. గురువుగారి యొక్క ప్రబోధము వలన అవును నిజమే, అనాత్మ ఆత్మ రెండున్నాయి. నేను ఇంతకాలం అనాత్మని ఆత్మ అనుకుంటున్నాను. కాదు, ఆత్మ వేరు, అనాత్మ వేరు. అనాత్మ అసత్యం, ఆత్మ సత్యం అన్నది కొంతలో కొంత ఎరుకలోకి వచ్చినా దాని మీద ఆసక్తి కలిగితే అదే గురువుల యొక్క అనుగ్రహము చేత ఒకనాడు ఆ సత్యముని యందు ప్రకాశిస్తుంది. అప్పుడు నువ్వు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది శాశ్వతుడవవుతున్నావు.
అక్కడ మోక్షమన్నమాట అన్వయమవుతోంది. ఇక పుట్టుక లేని స్థితి.